నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలొచ్చాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందనేది ఆ లేఖల సారాంశం. రిజిస్టర్ పోస్టులో వచ్చిన ఆ లెటర్లను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్వయంగా మంత్రులే స్పష్టం చేశారు. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కొల్లు రవీంద్రలకు బెదిరింపు లెటర్లొచ్చాయి. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖలు చూసి మంత్రుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు. పోలీసులు లేఖలపై ఆరా తీస్తున్నారు. అయితే మావోయిస్టుల లేఖలు ఇలా ఉండవని కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. తాను చూసేది టూరిజం శాఖ, దీంట్లో మావోయిస్టులు లేఖ రాయాల్సిన అంత పెద్ద హడావిడి ఏముందంటున్నారు. వ్యక్తిగతంగా శాఖాపరంగా ఎక్కడా ఎలాంటి తప్పులు లేవని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారన్నారు. మరో మంత్రి సత్యకుమార్ కూడా తనకొచ్చింది మావోయిస్టులు రాసిన లేఖ కాదని చెప్పారు. మావోయిస్టులు రాసే లేఖలు ఈ విధంగా ఉండవన్నారు. తెలంగాణ నుంచి ఈ లేఖలొచ్చినట్లు గుర్తించారు. ఒకే ఫోన్ నెంబర్తో రిజిస్టర్ పోస్ట్ వచ్చినట్లు తెలిసింది. 9791777325 నంబర్ కూడా యాడ్ చేసి లేఖలను రిజిస్టర్ పోస్ట్ చేశారు. ఆ నెంబర్ తెలంగాణలోని ఒక సర్పంచ్దని తెలుస్తోంది. సర్పంచ్కు వేరే వ్యక్తికి ఉన్న వ్యక్తిగత తగవుల కారణంగా సర్పంచ్ నంబర్తో లేఖ పంపినట్లు ప్రాథమిక సమాచారం. 2018 సెప్టెంబర్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హతమయ్యాడు. ఆయన కుమారుడు కిడారి శ్రవణ్కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన లేఖలకు ఆ తీవ్రత లేదని మంత్రులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకేసారి నలుగురు మంత్రులకు లేఖలు రావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.